గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. ఈరోజు మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఎంఓఐఎల్ అనేది మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ అండ్ కేటగిరీ 1 PSU. మనకి నోటిఫికేషన్ అనేది ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ ఇలాంటి వాటికి రిలీజ్ అయింది. అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తే ఆల్రెడీ 17th అక్టోబర్ ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ రేపే లాస్ట్ డేట్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రేపు నైట్ 11:59 ఈజ్ ద లాస్ట్ డేట్. సో ప్లీజ్ అప్లై. ఎవరెవరికి హైర్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి క్వాలిఫికేషన్ 10th అండ్ ITI విత్ 1 year ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంటుంది. అండ్ స్కేల్ ఆఫ్ పే మీకు ఇస్తున్నారు. నెక్స్ట్ మెకానిక్ కమ్ ఆపరేటర్, ఫిట్టర్ వచ్చేసి మొత్తం 35 పోస్ట్స్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎన్నెన్ని ఉన్నాయి కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సేమ్ 10th విత్ ITI ఫిట్టర్ మీద ఉండాలి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ 30 years అండ్ స్కేల్ ఆఫ్ పే మీకు ఉంది. నెక్స్ట్ వెల్డర్ అనేది ఉంటుంది. వెల్డర్ అనేది కూడా ఆల్మోస్ట్ సేమ్ రిక్వైర్మెంటే. 4 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మైన్ ఫోర్మెన్ వచ్చేసి మొత్తం 9 పోస్ట్స్ ఉన్నాయి. ఇదొకటి మీకు డిప్లొమా అనేది ఉండాలి మైనింగ్ మీద, లేకపోతే 10th మైన్ ఫోర్మెన్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ మీకు 10th సర్టిఫికేట్ ఉండాలి. అలాగే విత్ 3 years ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మైన్ ఫోర్మెన్ మొత్తం 5 పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మైన్ గేట్ ఉంది, మొత్తం 23 పోస్ట్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్కి అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. సో రేపే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవటానికి. అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టెస్ట్ సెంటర్స్ అనేవి లేవు. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇలా ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక 2 అయితే మనం ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. CBT అనేది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందీ వర్షన్ అనేది ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 1.5 hour 80 మార్క్స్ కోర్ రిలేటెడ్ వస్తాయి. ITI అయితే ITI డిఫరెంట్ పోస్ట్ వాటి క్వాలిఫికేషన్ ప్రకారం 10 మార్క్స్ యాప్టిట్యూడ్ వస్తుంది అండ్ 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ కట్ ఆఫ్ మీరు చూసుకుంటే అన్రిజర్వ్డ్ 50% రావాలి. అన్రిజర్వ్డ్ EWS రిమైనింగ్ వాళ్ళకి 40% ఆఫ్ ద కట్ ఆఫ్స్ అనేది వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ అనేది షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది 295 అనేది ఉంటుంది. అండ్ కంప్లీట్లీ యాజ్ పర్ ఆన్లైనే పే చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 6th November 2025. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. 6th November 2025 యాజ్ ఆన్ డేట్ మనకి ఎంత అయితే ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారో ఆ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. కింద రిలాక్సేషన్ కూడా ఉంది. సో చూసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఐ రికమెండ్ దెమ్ టు అప్లై. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటోగ్రాఫ్కి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఉంది. అండ్ సిగ్నేచర్ వాళ్ళు డిస్క్రిప్షన్ బ్లాక్ ఇంక్ అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేయండి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఒక వైట్ పేపర్ తీసుకునేసి మీ తంబుకి మీ దగ్గర ఆ ప్యాడ్ ఉంటే ఓకే, థంబ్ ప్యాడ్, లేకపోతే మీ బటన్ వేలికి బ్లాక్ ఇంక్ అయినా బ్లూ ఇంక్ అయినా అప్లై చేసుకునేసి ఆ ఫోటో ప్రాపర్గా క్యాప్చర్ చేయండి. అండ్ సిగ్నేచర్ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్లో ఎప్పుడు సిగ్నేచర్ అనేది సైన్ చేయకూడదు. సో సిగ్నేచర్ ఎప్పుడు లోయర్ కేస్లోనే ఉండాలి. అండ్ డిక్లరేషన్ వాడు ఏం కంటెంట్ ఇవ్వాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. I అనేసి మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు ఏదైతే ఉంటుందో హియర్ బై డిక్లేర్ అనేసి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది రాసేసి అక్కడ సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 17th October. అండ్ 6th November అనేది లాస్ట్ విత్ 295 ఆఫ్ ద ఫీజ్ అనేది ఉంటుంది. సో రేపు నైట్ 11:59 వరకు మీకు పోర్టల్ అనేది ఓపెన్గా ఉంటుంది.
ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి విత్ మంచి శాలరీస్ ఉన్నాయి అప్లై చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది లైక్ చేయటం వలన యూట్యూబ్ కూడా రిమైనింగ్ వాళ్ళకి బేస్డ్ ఆన్ ద అల్గారిథం సజెస్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కంటెంట్ కరెక్ట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.